కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు పాత సినిమాల థియేటర్స్ ను పీకేసి కొత్త సినిమాలకు ఇవ్వడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ చాలా రేర్ గా కొత్త సినిమాలు రిలీజ్ అయిన పాత సినిమాల థియేటర్స్ ను అలాగే ఉంచి లేదా కొత్త సినిమాల ఇంపాక్ట్ వల్ల తిరిగి పాత సినిమాలకు థియేటర్స్ పెంచడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఇండియాలో ఇదే జరుగుతుంది. మూడో వారంలో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఎక్సలెంట్ గా ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ ఆల్రెడీ భారీ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉండగా మూడో వారంలో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా మూవీ పాన్ ఇండియా రేంజ్ లో కమల్ హాసన్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమాలు రిలీజ్ అవ్వడంతో కల్కి సినిమా థియేటర్స్ ను చాలా వరకు కొన్ని కీలక ఏరియాలలో ఈ 2 సినిమాలకు ఇచ్చేశారు. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సర్ఫిరా మూవీ మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న భారతీయుడు 2 సినిమాలు 2 కూడా అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయకపోవడంతో చాలా చోట్ల థియేటర్స్ లో జనాలు అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అదే టైంలో లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతూ ఉన్న కల్కి మూవీకి ఓవర్ ఫ్లో బాగానే పెరిగిపోవడంతో ఆ 2 సినిమాలను అండర్ పర్ఫామ్ చేస్తున్న థియేటర్స్ నుండి తొలగించేసి తిరిగి కల్కి మూవీని వేయడం శని ఆదివారాలలో చాలా సెంటర్స్ లో జరిగింది. సోమవారం కూడా భారీ థియేటర్స్ లోనే కల్కి మూవీ రన్ అవుతూ ఉండగా మొత్తం మీద వీకెండ్ లో కొత్త సినిమాలను థియేటర్స్ నుంచి పీకేసి మరి థియేటర్ ఓనర్స్ తిరిగి కల్కి మూవీని వేస్తున్నారంటే ఏ రేంజ్ లో కల్కి మూవీ ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ భారీ లెవెల్లో థియేటర్స్ కి తరలి వస్తూ సినిమాను చూస్తూ ఉండటం, మిగిలిన సినిమాలతో పోల్చితే ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ ఈ సినిమాని అవ్వడం ఏ రేంజ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుందో అన్నదానికి నిదర్శనం. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రన్ ను సొంతం చేసుకున్న బిగ్ స్టార్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.